హైదరాబాద్లోని పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆఫీస్కి టైంకి రారా, అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులను జూపల్లి కృష్ణారావు కడిగి పారేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్లో అటెండెన్స్ పరిశీలించారు. ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారని జూపల్లి హెచ్చరించారు. హైదరాబాద్లోని పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆఫీస్కి టైంకి రారా, అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులను జూపల్లి కృష్ణారావు కడిగి పారేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్లో అటెండెన్స్ పరిశీలించారు. ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారని జూపల్లి హెచ్చరించారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ హిందీ తిప్పలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లో స్కూల్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బేటీ బచావో, బేటీ పడావో అంటూ వైట్ బోర్డు మీద రాశారు. అయితే దాన్ని ఆమె తప్పుగా రాయడంతో నెట్టింట విమర్శల పాలయ్యారు. ఇది మన మంత్రుల తీరు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్ హిందీ తిప్పలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లో స్కూల్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బేటీ బచావో, బేటీ పడావో అంటూ వైట్ బోర్డు మీద రాశారు. అయితే దాన్ని ఆమె తప్పుగా రాయడంతో నెట్టింట విమర్శల పాలయ్యారు. ఇది మన మంత్రుల తీరు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలని ఆ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించవద్దంటూ ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను పోలీసులు తనిఖీ చేసి పంపడంపై అసహనం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలని ఆ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించవద్దంటూ ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల అక్రమ దందాపై ఏబీవీపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్లో ఓ ఇంట్లో స్టాక్ పెట్టిన శ్రీ చైతన్య స్కూల్ పుస్తకాలను గుర్తించారు. దీంతో ఆ ఇంట్లో ఉన్న పుస్తకాలను బయటపడేసి ఆందోళనకు దిగారు. అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలల అక్రమ దందాపై ఏబీవీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణంలోని ప్రగతి నగర్లో ఓ ఇంట్లో స్టాక్ పెట్టిన శ్రీ చైతన్య స్కూల్ పుస్తకాలను గుర్తించారు. దీంతో ఆ ఇంట్లో ఉన్న పుస్తకాలను బయటపడేసి ఆందోళనకు దిగారు. అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భువనగిరి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి శ్రీ చైతన్య ఈ-టెక్నో స్కూల్ ని మేము సందర్శించి అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను పట్టుకొని ఎంఈఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంఈఓ గారికి గంట సేపు నుంచి మేము చెప్పినప్పటికీ కూడా ఎంఈఓ గారు గంట అయినప్పుడు కూడా ఇక్కడికి రాకుండా వ్యవహరిస్తా ఉన్నాడు. మేము అఖిల భారత నుంచి ఒకటే చెప్తున్నాం, ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మకైనటువంటి ఈ యొక్క విద్యాధికారం వెంటనే సస్పెండ్ చేయాలని అఖిల భారత నుంచి విద్యార్థి పరిషత్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అసలు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఈ టెక్నో స్కూల్ పైన అనేక సార్లు చర్యలు తీసుకోవాలని మేము చెప్పినప్పుడు కూడా ఈ రోజు డిఓ గారు ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే అక్రమంగా పుస్తకాలు విక్రయిస్తున్నటువంటి చైతన్య స్కూల్ ఉన్నదో వాటి బుక్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆ స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా డిఓ ఆఫీస్ ముట్టడేసి అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పాఠశాలలన్నీ చదువుకు నిలయాలుగా ఉండాల్సింది పోయి పాఠశాలలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీనికి అంతటి కారణం ఎవరంటే విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి. కాబట్టి ఇక్కడైనా విద్యాశాఖ అధికారులు దాని యొక్క మొద్దునితనం వీడి ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్ కాకుండా పేద విద్యలకు న్యాయం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏవైతే గుర్తు తెలియని దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక హనుమాన్ గుట్ట సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులు సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక హనుమాన్ గుట్ట సీతారాముల వారి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సచివాలయంలో గనుల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ తదితర అంశాలపై చర్చించారు. సచివాలయంలో గనుల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ తదితర అంశాలపై చర్చించారు.